గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రఘురామ్. నేను మార్కెటింగ్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను బ్లూ స్టార్‌లో. సో, ఈ వీడియోలో వచ్చేసి మనకి 60 మంత్స్ స్పెషల్ వారంటీ ఏదైతే మనకి కంపెనీ ఆఫర్ తీసుకొచ్చిందో, దీని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, మనము ఈ వీడియో లో మనకి డీటెయిల్స్‌లోకి వెళ్తే ఏంటంటే, మనకి బ్లూ స్టార్ 60 మంత్స్ సమ్మర్ వారంటీ అన్నమాట. సో, ఈ ఆఫర్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 24 జనవరి నుంచి 31 మార్చ్ వరకు మనకి ఈ ఆఫర్ అనేది అప్లై అవుతుంది 2026లో. ఓకే. సో, మనకి ఏ ప్రొడక్ట్స్ మీద అప్లై అవుతుందనంటే, మనకి ఇన్వర్టర్ అండ్ ఫిక్స్డ్ స్పీడ్ అప్ టు 2.2 టన్ వరకు మనకి ఈ ఆఫర్ అనేది మనకి వర్క్ అవుతుంది. ఓకే. సో, ఓన్లీ రెసిడెన్షియల్ కస్టమర్స్‌కి మనకిది వర్క్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ రెసిడెన్షియల్‌కి నేను వాడతానని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి, వాళ్ళు కమర్షియల్ పర్పస్‌కి వాడుతున్నట్లయితే, మన టెక్నీషియన్స్ ఎవరైతే ఇంటికి ఇన్‌స్టాలేషన్‌కెళ్తారో వాళ్ళు ఆ వారంటీ అనేది కన్సిడర్ చేయరు. ఎందుకంటే వాళ్ళు కూడా డీటెయిల్స్ అనేవి సర్వీస్ సెంటర్‌కి అప్డేట్ చేస్తారు. ఏ లొకేషన్‌లో అవుతుంది ఏంటి అని. ఓకే. సో, ఇది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మీరు కస్టమర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కూడా కేర్‌ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 5 ఇయర్స్ వారంటీలో ఏమి కవర్ అవుతాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో, ముందుగా మనకేంటంటే 60 మంత్స్ ఆర్ 5 ఇయర్స్ అనేది మనకి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్‌స్టాలేషన్ నుంచి కన్సిడర్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అన్నమాట. కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఈ రోజు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు కొనుక్కున్నారనుకోండి. వాళ్ళొక 10 డేస్, 20 డేస్, 30 డేస్ తర్వాత వాళ్ళు ఇన్‌స్టాలేషన్ చేయించుకుంటే, అప్పుడు ఏదైతే ముందుంటుందో దాన్ని కంపెనీ అనేది కన్సిడర్ చేస్తుంది. సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో మనకి సేల్ అనేది ముందు జరిగింది. ఇన్‌స్టాలేషన్ అనేది తర్వాత జరిగింది. జనరల్‌గా ఎప్పుడు మనకి ఇదే కేసెస్ ఉంటాయి. సో, అప్పుడెప్పుడు కూడా కంపెనీ ముందు ఏదైతే ఉందో దాన్నే తీసుకుంటుంది. ఓకే. సో, అందుకే మీరెప్పుడు కూడా ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేదే మీరు కన్సిడర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఈ వారంటీలో ఏం కవర్ అవుతాయి? ఏం కవర్ అవుతాయంటే మనకి పీసీబీ, ఐడీయూ కాయిల్, ఓడీయూ కాయిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్వింగ్ మోటార్స్ ఇవన్నీ ఏవైతే ఎలక్ట్రిసిటీ మీద మనకు వర్క్ అయ్యే పార్ట్స్ ఉంటాయో సో అవన్నీ కూడా మనకి ఇందులో కవర్ అవుతాయి. ఓకే. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వరకే మనకి ఇందులో కవర్ అవుతాయి. ఒకవేళ యూజర్ వల్ల ఏదైనా డ్యామేజ్ అయితే అవి మనకి కేస్ టు కేస్ బేసిస్‌లో మన కంపెనీ టెక్నీషియన్స్ వాటిని చెక్ చేసి అది వారంటీలో కవర్ అవుతుందా లేదా కవర్ కాదా అనేది మనకి కంపెనీ వాళ్ళు క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. అండ్ ఇంకోటి గ్యాస్ గురించి జనరల్‌గా మనకి గ్యాస్ ఇందులో కవర్ అవుతుందా అని అడుగుతారు. గ్యాస్ అనేది మనకి మొదటి సంవత్సరం అనేది కవర్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ అండ్ రిమైనింగ్ 4 ఇయర్స్ అనేది చార్జబుల్ బేసిస్ అన్నమాట. సో, మన టెక్నీషియన్స్ ఎవరైతే విజిట్ చేయడానికి వస్తారో సో, వాళ్ళకి ఆ చార్జెస్ పే చేస్తారు కదా! సో, దాంతో పాటు మనకి గ్యాస్ అమౌంట్ అనేది కూడా వాళ్ళు చార్జెస్ అనేవి తీసుకుంటారు కస్టమర్ దగ్గర నుంచి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి విజిటింగ్ చార్జెస్. సో, విజిటింగ్ చార్జెస్ ఏంటంటే, ఏదైతే మనకి కంపెనీ వాళ్ళు సర్విస్ చేయడానికి ఇంటికి రావడానికి వాళ్ళు మినిమమ్ సర్విస్ చార్జెస్ తీసుకుంటారు కదా! ఇదేంటంటే మనకి మొదటి సంవత్సరం అనేది మనకి ఎటువంటి చార్జెస్ అనేవి తీసుకోరు. కానీ రిమైనింగ్ 4 ఇయర్స్ అంటే 5 ఇయర్స్‌లో 1 ఇయర్ పోతే మిగతా 4 ఇయర్స్ ఉంటుంది కదా! మిగతా 4 ఇయర్స్ వచ్చేసి మనకి విజిటింగ్ చార్జెస్ అనేవి తీసుకుంటారండి. ఓకే. కానీ ఒకవేళ ఏదైనా పాడైతే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో చేంజ్ చేస్తారు. కాకపోతే విజిటింగ్ చార్జెస్ మటుకు మనకి కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇప్పుడు ఇందులో మనకి ఏం కవర్ కావు. ఏం కవర్ కావు అనంటే ఫస్ట్‌దొచ్చేసి మనకి ఎయిర్ ఫిల్టర్స్ అండ్ ప్లాస్టిక్ పార్ట్స్ అండ్ రిమోట్. సో, ఈ 3 కూడా మనకి ఇందులో కవర్ కావు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ముందుగా చెప్పినట్టుగా గ్యాస్ చార్జింగ్ గాని, విజిటింగ్ చార్జెస్ గాని ఇవన్నీ కూడా మనకి రిమైనింగ్ 4 ఇయర్స్ అనేది మనకి కన్సిడర్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ వాళ్ళు కస్టమర్‌లు సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా, ఒకవేళ దాన్ని మిస్‌యూజ్ చేసినా, సో, ఇలాంటి సందర్భాల్లో కూడా మనకి వారంటీ అనేది క్లెయిమ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఈ వారంటీ అనేది కస్టమర్‌కి అప్లై అవ్వాలంటే, ఇందులో మనకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇన్‌స్టాలేషన్ అనేది కంపల్సరీ బ్లూ స్టార్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ వాళ్ళ ద్వారానే ఇన్‌స్టాలేషన్ అనేది జరగాలి. ఆర్ ఎల్స్ బ్లూ స్టార్ ఎవరినైతే సర్టిఫై చేస్తుందో, సో వాళ్ళ ద్వారా ఒకవేళ ఇన్‌స్టాలేషన్ జరిగితేనే మనకి ఇది కన్సిడర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రిలయన్స్ తీసుకుంటే రిలయన్స్ అనేది రెస్క్యూ వాళ్ళు చేస్తారు. కానీ అది కూడా మనకి బ్లూ స్టార్‌కి, రిలయన్స్‌కి అగ్రీమెంట్ ఉంది కాబట్టి, దాన్ని కూడా మనం ఈ 5 ఇయర్స్ వారంటీలో మనం కన్సిడర్ చేస్తాం. ఇలా కాకుండా నార్మల్ స్టోర్స్‌లో మనకి లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ బజాజ్ గాని, సోనోవిషన్ గాని ఎక్కడైనా మనకి రెగ్యులర్‌గా ఉన్న స్టోర్స్ ఇందులో సేల్ అయ్యి వాళ్ళు బ్లూ స్టార్ వాళ్ళ ద్వారా కాకుండా బయట వేరే వాళ్ళ ద్వారా ఇన్‌స్టాలేషన్ గాని చేయించుకున్నారు అనంటే వాళ్ళకి ఈ వారంటీ అనేది అప్లై అవ్వదు. ఎందుకంటే ఈ బ్లూ స్టార్ వాళ్ళొచ్చి దీని డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళ సర్వీస్ సెంటర్‌కి షేర్ చేస్తారు. అక్కడ ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. బయట వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు కంప్లీట్ చేయరు. సో వాళ్ళకి అది ఐడియా ఉండదు. సో అందువల్ల వారంటీ అనేది యాక్టివేట్ అవ్వదన్నమాట. అలాంటప్పుడు మీకు రెగ్యులర్‌గా ఏదైతే వారంటీ ఉంటుందో అదే మీకు కన్సిడర్ అవుతుంది. లైక్ 1 ఇయర్ ఫుల్ వారంటీ, 5 ఇయర్స్ బోర్డ్ వారంటీ అండ్ 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ ఏదైతే ఉంటుందో అదే మీకు కన్సిడర్ అవుతుంది కానీ, మీకు ఈ 5 ఇయర్స్ ఫుల్ వారంటీ కావాలి అంటే కంపల్సరీ బ్లూ స్టార్ ఆథరైజ్డ్ పర్సన్స్ దగ్గర మీరు ఇన్‌స్టాలేషన్ అనేది చేయించుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి మనకి మెయింటెనెన్స్ పరంగా కంపెనీ ఇచ్చే సజెషన్ ఏంటంటే, రికమెండేషన్ ఏంటంటే, ఇయర్‌కి కంపల్సరీ 2 రెగ్యులర్ సర్వీసెస్ అనేవి చేయించుకోవాలని చెప్పని అంటుంది. సో, ఇన్ కేస్ ఒకవేళ కస్టమర్‌కి ఒకవేళ 2 చేయించుకోలేని పరిస్థితి ఏదైనా ఉందంటే, కంపల్సరీ ఇయర్‌కి ఒక సర్వీస్ అన్నా చేయించుకోవాలి. అండ్ అది కూడా మనకి బ్లూ స్టార్ ఆథరైజ్డ్ పర్సన్స్ దగ్గరే సర్వీస్ అనేది వాళ్ళు చేయించుకోవాలి. బయట థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర చేయించుకొని, ఒకవేళ ఏదైనా ఇష్యూ గాని వచ్చింది, అప్పుడు మళ్ళీ బ్లూ స్టార్ వాళ్ళతో చేయించుకుందామంటే అలా వర్క్ అవ్వదండి. ఓకే. సో, దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనము షేర్ చేస్తాం ఇక్కడ అఫీషియల్‌గా. సో, దీన్ని రిలేటెడ్‌గా మీకేంటంటే మనకి స్టిక్కర్స్ గూడా వచ్చాయి. సో, ఆ ఏసీ మీద అంటించే స్టిక్కర్స్ అన్నమాట. ఆ స్టిక్కర్స్ మీద గూడా మీకు ఈ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఎవరికన్నా కస్టమరు నాకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కావాలి అని అడిగినా, లేదా మీకేదైనా డౌట్స్ ఉన్నా గానీ, మీరేం చేయొచ్చంటే ఆ క్యూఆర్ కోడ్‌ని మీ ఫోన్‌లో స్కాన్ చేస్తే మీకు బ్లూ స్టార్ వెబ్‌సైట్‌లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్లి మీకు ఈ 60 మంత్స్ వారంటీ రిలేటెడ్‌గా ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం కవర్ అవుతాయి, ఏం కవర్ అవ్వవు, వీటి డీటెయిల్స్ ఏవైతే ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో, ఇవన్నీ కూడా మీరు అక్కడ డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, దీనివల్ల ఏంటంటే కస్టమర్‌కి ఉన్న కన్‌ఫ్యూజన్స్ గానీ, మీకున్న డౌట్స్ కూడా అన్నీ కూడా త్వరగా క్లారిఫై అవుతాయి. ఓకే. సో, ఇది వినిన తర్వాత మీకు ఇంకేమైనా ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు మీ టీఎల్‌తో మాట్లాడి ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి. ఓకే. యాహ్! థాంక్ యూ.